వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. సో ఆఫ్టర్ లాంగ్ టైం మీ ముందుకు రావడం జరిగిందండి. సో నోటిఫికేషన్స్ అనేది చాలా వరకు తీసుకొచ్చాను. సో ఒక్కొక్క నోటిఫికేషన్ అనేది వీడియో చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ నుంచి వన్ ఆఫ్ ద CSIR నుంచి మనకి ప్రభుత్వ ఉద్యోగాలు అనేది పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో జీతం కూడా మనకి స్టార్టింగే 50,000 వరకు ఉండొచ్చు. సో అర్హత మనకి చూసుకుంటే CSIR నుంచి చాలా నోటిఫికేషన్స్ రావడం జరిగింది. సో అన్ని నోటిఫికేషన్స్ కూడా మనకి ఎవరైతే 10th పాటు ఇంటర్ చేస్తుంటారో ఆ డిప్లొమాలో ఎనీ బ్రాంచ్ అయినా ఇంటర్లో ఎనీ బ్రాంచ్ అయినా కూడా అందరూ ఎలిజిబుల్ క్యాండిడేట్సే. సో అందరూ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మనం అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్ అనేటికి, CSIR నుంచి వచ్చిన జాబ్స్. దీంట్లో వన్ ఆఫ్ ద స్పెషాలిటీ ఏంటంటే నేను మీకు థంబ్నెయిల్లో పెట్టిన ప్రకారం జాబ్ లొకేషన్ అనేది మనకి హైదరాబాద్లో కూడా ఉంది. సో మనం ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యి బాగా జాబ్ కొడితే మనకి హైదరాబాద్లో కూడా పోస్టింగ్ అనేది రావడం జరిగింది. మన తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో కూడా పోస్టింగ్ పొందొచ్చు అని చెప్పేసి ఇది నోటిఫికేషన్ ఒక స్పెషాలిటీ. అండ్ వీళ్ళు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. సో నేను మీకు నోటిఫికేషన్ అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది కూడా డిస్కస్ చేద్దాము. సో నోటిఫికేషన్కి మూవ్ అవుదాం. సో మనం నోటిఫికేషన్ చూసుకుంటే నోటిఫికేషన్ అనేది మనకి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ నుంచి రావడం జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ద అండర్టేకింగ్ ఆఫ్ CSIR నిందే ఉంటుందండి. సో ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది 02/2025. అండ్ మనకి ఇది టోటల్ అంటే ఈ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆర్ఎల్స్ మనం దీని మీద క్లిక్ చేసినా కూడా మనం ఆ వెబ్సైట్కి రిక్రూట్మెంట్ వెబ్సైట్కి వెళ్ళొచ్చు. సో అక్కడి నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ అనేది మనకి యాక్చువల్లీ స్టార్టింగ్ డేట్ అనేది 7th of April స్టార్టింగ్ అనేది వస్తుందండి. స్టార్టింగ్ అప్పటి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి 10 days పైన అయిపోతుంది. సో మనము దీన్ని లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిట్ అంటే మనకి లింక్ ఇవన్నీ ఎప్పుడు డిసేబుల్ అయిపోతాయి అంటే 7th of May కల్లా అప్లై చేసుకోవాలండి. ఇంకా గాయస్ మనకి ఆల్మోస్ట్ 14 days వరకు ఉంది. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో నా వీడియో చూశాక అప్లై చేసేసుకోండి. అండ్ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే OMR బేస్డ్ టెస్ట్ షెడ్యూల్ చేసేది June, Julyలో ఉంటుందని చెప్తున్నారు. అడ్మిట్ కార్డ్స్ కూడా మేబీ 1 week బిఫోర్ ఎగ్జామ్ 1 week బిఫోర్ ముందు మనకి అడ్మిట్ కార్డ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఇవన్నీ కూడా June, Julyలో పెడతాము అని వీళ్ళు డేట్ చెప్పలేదు కానీ June, July మంత్లో ఉంటాయని చెప్తున్నారు. అండ్ రిజల్ట్స్ కూడా మనకి జూలైలో వచ్చేస్తాయని చెప్పేసి అంటున్నారు. అండ్ వర్క్ ఫోర్స్ బ్యాలెన్స్ కింద జనరల్ బ్యాలెన్స్ కింద మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంకరేజ్ చేయడానికి ఫీజ్ ఎగ్జామ్ట్ అనేది చేయడం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇదంతా. అండ్ నెక్స్ట్ అసలు ఎవరికైతే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRI అనేది తెలియలేదు అసలు ఏంటి వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ షార్ట్ నోట్ అనేది వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరికైతే తెలియదో వాళ్ళు ఒకసారి దీన్ని చదవండి. అండ్ మనకి ఈ రిక్రూట్మెంట్ ద్వారా అంటే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు JSA అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ FNDA, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ SNP అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు అనేది అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు అనేది వీళ్ళు భర్తీ చేయడం జరుగుతుంది. సో మనం పోస్ట్ చూసుకుంటే పోస్ట్ కోడ్ మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎవరైతే JSA పోస్ట్ కోడ్ అనేది ముఖ్యం. మనకి STNA స్టెనోగ్రాఫర్, GSA అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. సో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్లో మనకి టోటల్ 4 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో ఇవన్నీ లెవెల్ 2 కింద జాబ్స్ అనేవండి. టోటల్ అన్నీ కలుపుకొని మనకి 36,220 రూపాయలు మనకి శాలరీ అనేది వస్తుంది. సో 28 years అనేది లిమిట్ ఓసీ వాళ్ళకి 28 అనేది లిమిట్ ఏజ్. అండ్ ఏజ్ రిలాక్షన్ కింద చాలా మందికి లిమిట్స్ ఉంటాయి. సో అది కూడా మనం చూద్దాం. అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ దాంట్లో 4 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. సేమ్ అండి శాలరీ కూడా. అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ SNPలో కూడా 2 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. సేమ్ లెవెల్ ఆఫ్ పే. అండ్ మనకి ఇయర్స్ కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి కూడా 28 years. అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ చూస్తే మనకి 6 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా మనకి అన్ని కలుపుకొని 81,100 అంటే మ్యాక్సిమం రావచ్చు. అండ్ ఇది అన్ని కలుపుకొని మనకి స్టార్టింగ్లో మనకి 47,415 రూపీస్ అనేది శాలరీ రావచ్చు. అంటే అన్ని కలుపుకొని మనకి స్టార్టింగ్లో ఒకవేళ ఇన్కేస్ మనం జాబ్ కొడితే 27 years అనేది మ్యాక్సిమం లిమిట్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్. మనం ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్లో చూసుకుంటే సో మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి వచ్చేసరికి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లో మనకి జనరల్ కైనా FNDA కన్నా SNP కైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎవరైతే 10th పాటు ఇంటర్ చేసి ఉంటారో ఇంటర్లో ఎవరైనా MPC, BPC ఎవరైనా HEC ఎవరి క్యాండిడేట్స్ అని అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈక్వలెంట్గా ఎవరైతే డిప్లొమా చేస్తారో డిప్లొమా ఎలక్ట్రికల్ కానీ డిప్లొమాలో ట్రిపుల్ చేసిన వాళ్ళు డిప్లొమాలో CSE, ECE ఎవరు చేసిన మెకానికల్ ఎవరు చేసినా కూడా ఈక్వలెంట్ డిప్లొమా సర్టిఫికేట్ ఉంటే మనకి జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మనకి అనేది కొంచెం కంప్యూటర్ మీద
మీద అవగాహన ఉండాలి అండ్ మనం టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. సో టైపింగ్ స్పీడ్ ఏముందండి, ప్రెజెంట్ 35 words per minute ఇంగ్లీష్లో మనం ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే చేయగలము. అండ్ జాబ్ రిక్వైర్మెంట్స్ అంటే అసలు ఈ జాబ్ అనేది సెక్రటరీ అసిస్టెంట్లు జనరల్ ఫైనాన్స్లో అండ్ స్టోర్స్లో ఏం చేస్తామంటే ఏం లేదండి, మనం జస్ట్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ అండ్ అకౌంట్ స్టోర్స్ దాంట్లో మనం జస్ట్ ఆఫీస్ వర్క్ అనేది అసైన్ చేస్తారు, మనం అది చేయాల్సి వస్తుంది అంతే. అండ్ ఇక్కడ చెప్పాను కదా, జూనియర్ డిప్లొమాలో ఎవరైతే 3 years చేస్తుంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది 10th తర్వాత. అండ్ మనకి లైక్ స్టెనోగ్రాఫర్ కూడా సేమ్ అండి రిక్వైర్ కూడా, అంటే 10+2 ఎవరైతే డిప్లొమా అండ్ ఇంటర్ చేస్తారో వాళ్ళందరూ సేమ్. అండ్ ఇది కూడా ఏంటంటే సెక్రటరీ స్టెనోగ్రఫీ అసిస్టెంట్ అంటే టైపింగ్ వర్క్స్ ఉంటాయి, ఆఫీస్ వర్క్ సంబంధించి టైపింగ్ వర్క్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే మనకు ఒక డిక్టేషన్ అనేది 10 minutes అనే టైం ఇవ్వడం జరిగింది. ఆ 10 minutesలో మనకి ఇంగ్లీష్ డిక్టేషన్ కానీ హిందీ కానీ మనకి వీళ్ళు చెప్తారు. సో మనము అది టైప్ చేయాలి, షార్ట్ హ్యాండ్లో టైప్ చేయాలి. సో ఇది వన్ ఆఫ్ ద టెస్ట్. తర్వాత అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కషన్ చేస్తే మనము ఇక్కడ ఏంటంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్ కేస్ మనం జాబ్ అనేది సంపాదిస్తే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయో జాబ్ బెనిఫిట్స్ అన్నీ, డిఆర్ఎన్స్ అలవెన్సెస్ అండ్ హౌస్ రెంట్ హెచ్ఆర్ఏస్, తర్వాత ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఇవన్నీ అనేది రావడం జరిగిందని చెప్తున్నారు. అకామిడేషన్ కూడా మనకి వీళ్ళే ఇస్తారని చెప్పేసి అంటున్నారు. సో ఇన్ కేస్ గవర్నమెంట్ అకామిడేషన్ ఉంటే హెచ్ఆర్ఏ అనేది ఇవ్వరని చెప్పేసి అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బెనిఫిట్స్లో చూసుకుంటే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్, లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఇవన్నీ కూడా CSIR కింద మనకి వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అదర్ కండిషన్స్ మనకి ఈ జాబ్ మెయిన్ అప్లై చేసుకోవాలంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అండ్ తర్వాత మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే పోస్ట్కి ఉన్న ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది లాస్ట్ డేట్ అంటే 7th May కల్లా మనకి కంప్లీట్ అయి ఉండాలి. అంటే వీళ్ళు 10+2 ఇంటర్ కానీ లేకపోతే 10th పాటు డిప్లొమా కానీ కంప్లీట్ అయి ఉండి మన దగ్గర ఏజ్తో కూడా అన్ని కరెక్ట్గా యాప్ట్ అయి ఉండి మనం అప్లై చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మనకి అప్లై చేసుకున్నప్పుడు క్యాండిడేట్ మస్ట్ అండ్ షుడ్గా ఏంటంటే నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేము, మదర్స్ నేము ఇవన్నీ సేమ్ స్ట్రిక్ట్లీగా SSCలో ఎలా ఉన్నాయో 10th class మార్క్స్ ఎలా ఉన్నాయో అలానే మనం టైప్ చేయాలని చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఎటువంటి మనం మిస్టేక్స్ చేయకూడదని చెప్తున్నారు. డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ అంటే 10thలో డేట్ ఆఫ్ బర్త్ కానీ DOBలో సర్టిఫికేట్ సేమ్గా ఉండాలని చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అప్పర్ ఏజ్ లిమిట్ అంటే వీళ్ళు ఇచ్చిన కేటగిరీ వైజ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 7th May కల్లా వాళ్ళ ఏజ్ లిమిట్ ఏమైతే ఇస్తారో అందరు ప్రిస్క్రైబ్లోనే ఉండాలని చెప్పడం జరుగుతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఏంటంటే యాక్చువల్గా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ప్రొబిషన్ అనేది 2 years ఆఫ్ ప్రొబిషన్ అనేది ఉంటుందండి. సో ఆ ప్రొబిషన్ మనకి యాక్చువల్గా ప్రొబిషన్ అనేది మనకి 2 years అనేది ఉంటుంది. సో ఆ ప్రొబిషన్ మన డిపెండ్స్ అపాన్ మన పర్ఫార్మెన్స్ మీద ఎక్స్టెండ్ అవ్వచ్చు అండ్ పర్మనెంట్ కూడా చేయొచ్చు వాళ్ళు. అండ్ ఈ ప్రొబిషన్ ఉన్నప్పుడు మనం అపాయింట్మెంట్ ఎక్కడైతే ఇస్తారో అక్కడే చేయాలండి. సో ఎక్కడ వేరే దానికి మేము పెట్టుకుంటాము, ఇన్ కేస్ మైసూర్లో ఇస్తే మైసూర్లో నుంచి ఆఫ్టర్ ప్రొబిషన్ మనకి పర్మనెంట్ అయిపోయాక ఎక్కడైనా మనం మారచ్చు. అంటే హైదరాబాద్, మైసూర్ అయితే మైసూర్ అండ్ లక్నో అయితే లక్నో. సో వీళ్ళు ఈ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళు మనకి యాక్చువల్గా ఏంటి అంటే సెంటర్స్ మనకి ఎక్కడైతే ఇస్తారంటే చూసారు ఇక్కడ నేను చెప్పాను హైదరాబాద్ అని చెప్పాను కదా, లక్నో, ముంబై అండ్ హైదరాబాద్ ఈ 3 పొజిషన్ ల్యాబ్స్లో మనని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకోటి ఈ రిక్రూట్మెంట్లో ఏంటంటే మనకి ప్రమోషన్స్ అన్నీ ఉంటాయి, యాక్చువల్గా రూల్స్ ప్రకారం అన్నీ ఉంటాయని చెప్పేసి దీంట్లో ముందే మెన్షన్ చేసేస్తున్నారు. అండ్ ఎవరైతే యాక్చువల్గా వీళ్ళు ఎలా అంటే మనని షార్ట్ లిస్ట్ చేయడానికి కొన్ని క్రైటీరియా ఉన్నాయని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. సో అవి కూడా ఏంటంటే వెబ్సైట్లో టైం టు టైం అప్డేట్ చేస్తారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇన్ కేస్ మనకి ఎగ్జామినేషన్ డేట్ కావాలి, ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ కావాలి, ఎలా అసలు షార్ట్ లిస్ట్ చేస్తారు ఇవన్నీ వాళ్ళు వెబ్సైట్లో ఉన్నాయని చెప్పేసి ఈ పాయింట్ ద్వారా మెన్షన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ మాట్లాడితే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి 27 years, 28 years అనేది 2 పోస్టులకి ఉంది కాబట్టి సో SC ST OBC క్యాండిడేట్స్కి ఏంటంటే 5 years రిలాక్సేషన్ అనేది SC ST వాళ్ళకి ఇవ్వడం జరిగింది, 3 years అనేది బ్యాక్వర్డ్ OBC క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఏం లేదండి, SC ST క్యాండిడేట్స్కి OBC క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆల్రెడీ CSIRలో వర్క్ చేసి ఉంటారో కాంట్రాక్ట్ కానీ పర్మనెంట్ కానీ ఎవరైతే వేరే చూస్తూ ఉంటారో వారికి ఏజ్ లిమిట్ ఏది లేదు అని చెప్పేసి చెప్పారు ఇక్కడ. ఎవరైతే CSIR డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏజ్ లిమిట్ ఏది లేదు, అంటే పర్మనెంట్ CSIR క్యాండిడేట్సే కానీ టెంపరీ కాంట్రాక్చువల్ క్యాండిడేట్సే కానీ ఎవరికి ఏజ్ లిమిట్ లేకుండా ఇటువంటి పోస్టులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇంకోటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే వేరే అదర్ గవర్నమెంట్ వర్కింగ్ చేస్తున్న సెంట్రల్లో స్టేట్ గవర్నమెంట్ ఆటోనమస్ బాడీస్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళకి అసలు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవిజన్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవిజన్ లేదని చెప్పేసి అంటున్నారు. ఎటువంటి ఏజ్ లిమిట్ లేదని చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కషన్ చేస్తే మనము మేజర్లీ డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే అసలు ఎగ్జామినేషన్ ఫీజు అనేది డిస్కస్ చేయాలి. సో ఎగ్జామినేషన్ ఫీజు అండ్ సిలబస్
సో సిలబస్ చూసుకునేసరికి మనందరికీ సిలబస్ ఆల్మోస్ట్ నేను సిఎస్ఐఆర్ సంబంధించిన అన్ని వీడియోస్ చేశాను. సో అన్ని వీడియోస్లో కూడా సిలబస్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కానీ జూనియర్ స్టెనోగ్రాఫర్ కానీ సేమ్ సిలబస్ అండి. సిలబస్ అన్నిటికీ ఒకటే, ఒక దానికి ప్రిపేర్ అయ్యి గట్టిగా కూర్చుంటే సిఎస్ఐఆర్ నుంచి వచ్చిన ప్రతి నోటిఫికేషన్ మనం క్రాక్ చేయొచ్చు అని చెప్తున్నాను. సో సిలబస్ కూడా సేమ్ నేను డిస్కస్ చేసిన బట్టి ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 2 పేపర్స్ అనేది ఉంటుందండి. పేపర్ 1 పేపర్ 2 అనేది ఉంటుంది. సెకండ్ పేపర్ మనకి ఎప్పుడు ఎవాల్యుయేట్ చేస్తారంటే పేపర్ 1లో మినిమం మార్క్స్ ఇచ్చుకుంటే తప్ప పేపర్ 2 అనేది ఎవాల్యుయేట్ చేయడు, అంటే కరెక్షన్కి మొదలు పెట్టారని చెప్పేసి అంటున్నారు. ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్లీ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అండి. సో ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఇదంతా. సో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అండ్ క్వశ్చన్స్ కూడా మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయని చెప్తున్నారు. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది క్లాస్ 2 అంటే క్లాస్ 12th ఎగ్జామినేషన్ ఉంటుంది. మాక్సిమం ఎస్ఎస్సి సిజిఎల్ టైప్ ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ అనేది 200 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. టోటల్ టైం 2 hours 30 minutes అనేది ఉంటుంది. అండ్ పేపర్ 1 అని చెప్పాను కదా, పేపర్ 1లో మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుందండి. సో మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో మనకి ఏమేమి ఉంటాయంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్ అనేది ఉంటుంది. అవన్నీ 100 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. మాక్సిమం మార్క్స్ అనేది 200 మార్క్స్ ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అనేది అలొకేట్ చేస్తారు. సో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు. సో ఇది చాలా బెనిఫిట్ అండి. మన పేపర్ 1 క్వాలిఫై అయిపోతే మన పేపర్ 2 అనేది కరెక్ట్ చేస్తాం మొదలెడతారు. సో పేపర్ 1కు మనకి 90 minutes ఇవ్వడం జరిగింది. అండ్ పేపర్ 2 వచ్చి 1 hour ఇవ్వడం జరిగింది. పేపర్ 2 వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ ఉంటుందండి. 50 మార్కులు. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క తప్పుకి 1 నెగిటివ్ మార్క్ అనేది పోతుంది అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. 50 మార్క్స్, 50 క్వశ్చన్స్, 150 మార్క్స్, సేమ్ 1 నెగిటివ్ మార్క్, అంతా టోటల్లీ మనకి 300 మార్క్స్. తర్వాత వన్స్ మనం ఇది క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి జస్ట్ ఏంటంటే ఒక స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. స్కిల్ టెస్ట్ అంటే ఏంటంటే జస్ట్ మన టైపింగ్ అనేది 35 words per minute ఇంగ్లీష్లో మనం టైప్ చేసి ఇవ్వాలి. సో అది మనకు జస్ట్ స్కిల్ టెస్ట్. టోటలీ మన లాస్ట్కి ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచర్ అండి. స్కిల్ టెస్ట్ కూడా క్వాలిఫైయింగ్ నేచరే. బట్ మనం మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే మనం రిటర్న్ ఎగ్జామ్ రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్ బేస్ మీదే మనని షార్ట్ లిస్ట్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ లైక్ మనకి అదే స్టెనోగ్రాఫర్ చూసుకుంటే సేమ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, N+2 200 మార్క్స్, 2 hours ఉంటుంది. సో మనకి కానీ అక్కడ 2 పేపర్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఓన్లీ సింగిల్ పేపర్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. సో సింగిల్ పేపరే కానీ 3 parts కింద ఉంటుంది. సో 3 parts ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ లాంగ్వేజ్. అక్కడ 2 పేపర్లు చేశారు, ఇక్కడ 1 పేపర్ చేశారు. 3 categories అనేది డివైడ్ చేశారు. అంతా కలిపి 200 మార్క్స్ అనేది ఉంటుందండి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కే ఉంటుంది. బట్ ఏంటి అంటే ఒక రాంగ్ పెట్టామంటే 0.25 మార్క్స్ అని లైక్ కట్ అయిపోతాయని చెప్తున్నారు. సో ఇన్ కేస్ ఇది కూడా మనం క్వాలిఫై అయిపోయాం, ప్రొఫెషనల్ టెస్ట్ స్కిల్ టెస్ట్ పెడతారు. ఆ స్కిల్ టెస్ట్ అంటే జస్ట్ క్వాలిఫై అయిపోయామండి. వాళ్ళు పెట్టిన 200 మార్క్స్ మనం 150 మార్క్స్ వచ్చి క్వాలిఫై అయ్యాం. నెక్స్ట్ ప్రొఫెషనల్ టెస్ట్ పెడతారు. అది కూడా ఏంటి అంటే మనకి ఒక స్టెనోగ్రామ్ అంటే మనం ఒక టైపింగ్ టెస్ట్ 10 minutes అనేది మనకి డిక్టేషన్ చెప్తారు. ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఎవరైతే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్, హిందీ వచ్చిన వాళ్ళు హిందీ, వాళ్ళు ఆప్ట్ చేసుకొని మనం వాళ్ళు చెప్పిన డిక్టేషన్ 80 words per minute మనం టైప్ చేసి ట్రాన్స్క్రిప్షన్ టైం వస్తుంది. ఆ టైప్ చేసి ఇవ్వడమే. అంటే ఇంగ్లీష్ ఒకవేళ ఇచ్చారంటే 50 minutes అండి. అదే టైం డ్యూరేషన్ ట్రాన్స్క్రిప్షన్. సో ఎవరికైతే ఐడియా ఉందో వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇది కూడా సేమ్ అండి. స్టెనోగ్రాఫర్ క్వాలిఫైయింగ్ నేచర్ అంటే మనం ఏమైతే స్కిల్ టెస్ట్ చేస్తామో అది క్వాలిఫైయింగ్ నేచర్. బట్ మెరిట్ లిస్ట్ అనేది మన పర్ఫార్మెన్స్, మన కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ బట్టి మనం మెరిట్ లిస్ట్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి ఏంటంటే మనకి ఇన్ కేస్ టైప్ అడిగింది అనుకుందామండి, మీ ఎవరికి డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ఎక్కువ ఏజ్ ఉన్నారో వాళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పేసి ఇన్ కేస్ టైప్ అడిగితే మెరిట్ లిస్ట్లో మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఇది కంప్లీట్లీ ఆన్లైన్ అండి. సో ఇక్కడ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఎలా అప్లై లింక్ ఇస్తాను అండ్ నోటిఫికేషన్ లింక్ కూడా ఇస్తాను. సో మీరు దాని ద్వారా చూడొచ్చు. డైరెక్ట్గా నొక్కితే మీకు అప్లికేషన్ ఫామ్కి తీసుకువెళ్ళిపోతుంది. అండ్ మనకి ఇంకేంటంటే ఒక వ్యాలిడ్ మెయిల్ అనేది ఉండాలి, ఫోన్ నెంబర్ అనేది ఉండాలి. సో మనకి ఏ నోటిఫికేషన్ అంటే ఏ అలర్ట్ అయినా కూడా మన మెయిల్ ద్వారా మొబైల్ నెంబర్కి అంటే రిగార్డింగ్ హాల్ టికెట్ కానీ, రిగార్డింగ్ ఎగ్జామినేషన్ కానీ, రిజల్ట్ కానీ మనకి ఆల్మోస్ట్ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి అలర్ట్ వస్తుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఇవన్నీ అప్లై చేసేసాం, ఇవన్నీ పెట్టేసాం, ఫోటో అన్నీ పెట్టేసాం మ్యాక్సిమం. తర్వాత ఫీజు అనేది ఎవరికైతే SC ST OBC PWD ఉమెన్స్కైనా కూడా SC ST కానీ PWD కానీ ఉమెన్ క్యాండిడేట్స్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్స్ కానీ అదే ఓసీలో ఉమెన్స్ కూడా ఎటువంటి ఫీజు లేదని చెప్పడం జరుగుతుంది. ఓసీ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 500 rupees అనేది ఆన్లైన్లో ఫీజు పే చేయాలండి. అది కూడా మనకి SBI కలెక్ట్ ద్వారా పే చేసి ఆ రిసిప్ట్ మనం సేవ్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆ రిసిప్ట్ అడిగితే ఆ రిసిప్ట్ని మనం అక్కడ అప్లై చేయాలి. సో అప్లై చేస్తే మన అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ అప్లై చేసే ప్రొసీజర్లో మనం ఏం చేయాలంటే ఒక స్కాన్డ్ ఫోటోగ్రాఫ్, కలర్ ఫోటోగ్రాఫ్ మ్యాక్సిమం 50 KB అనేది ఉండాలి. సిగ్నేచర్ మ్యాక్సిమం 50 KB అనేది ఉండాలి. సర్టిఫికేట్స్ అంటే మనం SC ST క్యాండిడేట్స్ అండ్ వీళ్ళు కేటగిరీ వైస్ ఎవరైతే రేజ్ రిలాక్సేషన్ అండ్ ఫీజు ఎక్సెంప్షన్ ఉందో వాళ్ళు కేటగిరీ సర్టిఫికేట్స్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేది అప్లై చేయాలి. మాక్సిమం 1 MB సైజ్ అనేది ఉండాలి. అండ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఎవరైతే ఇప్పుడు డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు 3 years డిప్లొమా ప్రతి సెమ్ మార్క్స్ లిస్ట్ కూడా అన్ని అప్లోడ్ చేయాలని చెప్పడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే
మల్టిపుల్ పోస్ట్ కోడ్స్ అప్లై చేద్దాం అనుకున్నారో సో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. బట్ ఎక్సెప్ట్ ఒక్కొక్క పోస్ట్ కోడ్కి ఒక్కొక్క పెట్టుకోవాలి, రిజిస్ట్రేషన్ చేయాలి, బట్ దానికి కూడా సపరేట్గా ఫీజు కట్టాలని చెప్పేసి అంటున్నారు. ఫీజు కట్టడం వల్ల అయితే ఎన్నింటికైనా అప్లై చేసుకోవచ్చు. సో ఎటువంటి మనం ఈ అప్లై చేసేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసి ఎక్కడికి ఎవరికి ఏ హార్డ్ కాపీ పంపవసరం లేదు. జస్ట్ ఇదంతా కంప్లీట్లీ ఆన్లైన్ ప్రొసీజర్ అని చెప్పడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ గైస్, ఇది నోటిఫికేషన్. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. మా టీమ్ నేను కామెంట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంకోటి గైస్, డోంట్ ఫర్గెట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్. మోటివేషన్గా ఉండి నేను మరికొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ యూ గైస్. నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది.